Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use small sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. నేను తిట్టిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. నేను తిట్టిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? The person whom I scolded is here only. The person whom I scolded is here only. నన్ను తిట్టిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. నన్ను తిట్టిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ద పర్సన్ హూ స్కోల్డెడ్ మీ ఈజ్ హియర్ ఓన్లీ. ద పర్సన్ హూ స్కోల్డెడ్ మీ ఈజ్ హియర్ ఓన్లీ. నేను తిట్టిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అని చెప్పడానికి ద పర్సన్ హూమ్ ఐ స్కోల్డెడ్. నన్ను తిట్టిన వ్యక్తి అని చెప్పడానికి ద పర్సన్ హూ స్కోల్డెడ్ మీ అని అంటాం. నేను మాట్లాడిన వాళ్ళు గొప్పవాళ్ళు. నేను మాట్లాడిన వాళ్ళు గొప్పవాళ్ళు. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి? దోస్ హూమ్ ఐ టాక్డ్ ఆర్ గ్రేట్ పీపుల్. దోస్ హూమ్ ఐ టాక్డ్ ఆర్ గ్రేట్ పీపుల్. నేను మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడ లేరు. నేను మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడ లేరు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? దోస్ హూమ్ ఐ వాంట్ టు స్పీక్ ఆర్ నాట్ హియర్. దోస్ హూమ్ ఐ వాంట్ టు స్పీక్ ఆర్ నాట్ హియర్ అని అంటాం. నేను అడ్రస్ అడిగిన వారు. నేను అడ్రస్ అడిగిన వారు. దీని ఇంగ్లీష్లో ద పర్సన్ హూమ్ ఐ ఆస్క్డ్ ద అడ్రస్. ద పర్సన్ హూమ్ ఐ ఆస్క్డ్ అడ్రస్. రేపు మీరు కలిసే వ్యక్తి నా స్నేహితుడు. రేపు మీరు కలిసే వ్యక్తి నా స్నేహితుడు. దీని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ద పర్సన్ హూమ్ విల్ మీట్ టుమారో ఈజ్ మై ఫ్రెండ్. ద పర్సన్ హూమ్ విల్ మీట్ టుమారో ఈజ్ మై ఫ్రెండ్. నేను మాట్లాడినవాడు. నేను మాట్లాడినవాడు అని చెప్పడానికి ద పర్సన్ హూమ్ ఐ టాక్డ్. ద పర్సన్ హూమ్ ఐ టాక్డ్. నాతో మాట్లాడినవాడు. నాతో మాట్లాడినవాడు అని చెప్పడానికి ద పర్సన్ హూ టాక్డ్ విత్ మీ. ద పర్సన్ హూ టాక్డ్ విత్ మీ. మీతో మాట్లాడిన వారు నా స్నేహితుడు. మీతో మాట్లాడిన వారు నా స్నేహితుడు. దీని ఇంగ్లీష్లో ద పర్సన్ హూ టాక్డ్ విత్ యూ ఈజ్ మై ఫ్రెండ్. ద పర్సన్ హూ టాక్డ్ విత్ యూ ఈజ్ మై ఫ్రెండ్. నన్ను అడ్రస్ అడిగిన వారు రమేష్ యొక్క బ్రదర్. నన్ను అడ్రస్ అడిగిన వారు రమేష్ యొక్క బ్రదర్. దీని ఇంగ్లీష్లో ద పర్సన్ హూ ఆస్క్డ్ మీ అడ్రస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రమేష్. ద పర్సన్ హూ ఆస్క్డ్ మీ అడ్రస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రమేష్. పరీక్షలు రాస్తున్నవారు ఇంటర్ విద్యార్థులు. పరీక్షలు రాస్తున్నవారు ఇంటర్ విద్యార్థులు. దీని ఇంగ్లీష్లో దోస్ హూ ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఆర్ ఇంటర్ స్టూడెంట్స్. దోస్ హూ ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ ఆర్ ఇంటర్ స్టూడెంట్స్. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రేపు అక్కడికి వెళ్తారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రేపు అక్కడికి వెళ్తారు. దీని ఇంగ్లీష్లో దోస్ హూ కేమ్ హియర్ టుడే విల్ గో దేర్. దోస్ హూ కేమ్ హియర్ టుడే విల్ గో దేర్. మాతో మాట్లాడాలనుకున్నవారు మాట్లాడవచ్చు. మాతో మాట్లాడాలనుకున్నవారు మాట్లాడవచ్చు. దీని ఇంగ్లీష్లో దోస్ హూ వాంట్ టు స్పీక్ విత్ అస్ కెన్ టాక్. దోస్ హూ వాంట్ టు స్పీక్ విత్ అస్ కెన్ టాక్ అని అంటాం. రేపు నాకు ఒకసారి కాల్ చేయండి. రేపు నాకు ఒకసారి కాల్ చేయండి. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? కాల్ మీ వన్స్ టుమారో. కాల్ మీ వన్స్ టుమారో అని అంటాం. నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు. నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఐ హ్యావెంట్ ఈటెన్ సో ఫార్. ఐ హ్యావెంట్ ఈటెన్ సో ఫార్ అని అంటాం. నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? దీని ఇంగ్లీష్లో హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్. హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్
అని అడుగుతాం. నెక్స్ట్ సెంటెన్స్ నీరసంగా కనిపిస్తున్నావు. నీరసంగా కనిపిస్తున్నావు. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ లుక్ డల్. యూ లుక్ డల్. ఆమె ఈ తప్పును ఎందుకు చేసింది? ఆమె ఈ తప్పును ఎందుకు చేసింది? దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వై డిడ్ షీ మేక్ దిస్ మిస్టేక్? వై డిడ్ షీ మేక్ దిస్ మిస్టేక్ అని అడుగుతాం. నా ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు. నా ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు. నోబడీ ఈజ్ ఆన్సరింగ్ మై క్వెషన్. నోబడీ ఈజ్ ఆన్సరింగ్ మై క్వెషన్ అని అంటాం. నువ్వు సమయానికి మందులు వేసుకోవాలి. నువ్వు సమయానికి మందులు వేసుకోవాలి. దీని ఇంగ్లీష్‌లో యూ హ్యావ్ టు టేక్ మెడిసిన్ ఆన్ టైమ్. యూ హ్యావ్ టు టేక్ మెడిసిన్ ఆన్ టైమ్. ఖాళీ కడుపుతో మందులను వేసుకోకూడదు. ఖాళీ కడుపుతో మందులను వేసుకోకూడదు. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ టేక్ మెడిసిన్ ఆన్ యాన్ ఎంప్టీ స్టమక్. డోంట్ టేక్ మెడిసిన్ ఆన్ యాన్ ఎంప్టీ స్టమక్. నెక్స్ట్ సెంటెన్స్ ఇంతకుముందు నిన్ను నేను ఎక్కడో చూశాను. ఇంతకుముందు నిన్ను నేను ఎక్కడో చూశాను. ఐ హ్యావ్ సీన్ యూ సమ్‌వేర్ బిఫోర్. ఐ హ్యావ్ సీన్ యూ సమ్‌వేర్ బిఫోర్. మీరు స్టేషన్‌కు బస్సులో వెళ్ళొచ్చు. మీరు స్టేషన్‌కు బస్సులో వెళ్ళొచ్చు. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ కెన్ గో టు ద స్టేషన్ బై బస్. యూ కెన్ గో టు ద స్టేషన్ బై బస్. మేము ఒక స్కూలుకు సమీపంలో నివసిస్తున్నాము. మేము ఒక స్కూలుకు సమీపంలో నివసిస్తున్నాము. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. మేము ఒక స్కూలుకు సమీపంలో నివసిస్తున్నాము. వి లివ్ నియర్ ఏ స్కూల్. వి లివ్ నియర్ ఏ స్కూల్ అని అంటాం. నేను ఎవరి గురించి చెప్పానో అది ఇతనే. నేను ఎవరి గురించి చెప్పానో అది ఇతనే. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దిస్ ఈజ్ ద పర్సన్ దట్ ఐ టోల్డ్ అబౌట్. దిస్ ఈజ్ ద పర్సన్ దట్ ఐ టోల్డ్ అబౌట్ అని అంటాం. అతను ఏ స్థలమును కొన్నాడో ఆ స్థలం ఇది. అతను ఏ స్థలమును కొన్నాడో ఆ స్థలం ఇది. ఇంగ్లీష్‌లో దిస్ ఈజ్ ద ప్లేస్ దట్ హీ పర్చేస్డ్. దిస్ ఈజ్ ద ప్లేస్ దట్ హీ పర్చేస్డ్ అని అంటాం. నీవు నా కోసం తెచ్చిన పుస్తకాన్ని నేను చూశాను. నీవు నా కోసం తెచ్చిన పుస్తకాన్ని నేను చూశాను. దీని ఇంగ్లీష్‌లో ఐ సా ద బుక్ దట్ యూ బ్రాట్ ఫర్ మీ. ఐ సా ద బుక్ దట్ యూ బ్రాట్ ఫర్ మీ. అతడు అడిగిన చిరునామా నాకు తెలియదు. అతడు అడిగిన చిరునామా నాకు తెలియదు. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ నో ద అడ్రస్ దట్ హీ హ్యాస్ ఆస్క్డ్ మీ. ఐ డోంట్ నో ద అడ్రస్ దట్ హీ హ్యాస్ ఆస్క్డ్ మీ అని చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.